హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు. శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పర్యటన. 19న రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో ప్రసంగం. 20న శాంతి సరోవర్ సదస్సు. 21న ఎట్ హోమ్. 22న తిరుగు ప్రయాణం. ఈ ప్రతిసారి శీతాకాల విడిది అని, శీతాకాల ప్రయాణం అని ఈ రాష్ట్రపతి గారిని తీసుకొస్తారు. ఏదైనా ప్రయోజనం ఉంటుందా? శీతాకాల విడిది కింద రాష్ట్రపతి గారు వచ్చి వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం జరిగేది. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగేది ఉంటుందా? 3-4 కార్యక్రమాలు పెట్టుకుంటారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు. ఆ 3-4 కార్యక్రమాలు దేనికి పెడతారో పెట్టినోనికి తెలియదు. అది ఎందుకో సూచితులకు మనకు తెలియదు. ఇక తేనీటి విందని ఓ చిన్న కార్యక్రమం మొదలు పెడతారు. ఆ తేనీటి విందులో బడా బాబులు కూర్చుంటారు. ఒకరిని కోడు చూసుకుంటారు, నవ్వుకుంటారు. పోయేటప్పుడు ఒకరిని కూడా అత్తుకుంటాడు. కథ ఏమైనా ఇంటికి వాడిపోతాడు. ఇక ఇదే జరిగేది కొన్ని సంవత్సరాలుగా. ఇదే రాష్ట్రపతి గారి లాంటి ఒక ప్రథమ పౌరురాలు ఓ రాష్ట్రాన్ని విజిట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర సమస్యలను మళ్ళా చూసి వాటి పరిష్కారానికి తిరిగి వెళ్ళాలి. కానీ రాష్ట్రపతి పదవి అనేదే అవసరం లేని పదవి. అది నన్ను అడిగితే అవసరం లేదు. అంత ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది. చేతికి 6వ వేలు లాంటిది. ఆ 6వ వేలు మడత పెట్టినా కూడా ఏం బలమేం ఉండదు పిడికిలికి. గట్లనే ఇక ఈ శీతాకాలం విడిది పేరు మీద ఇప్పుడు రాష్ట్రపతి గారు వస్తారు. మరి రాష్ట్రపతి గారికి సకల సౌకర్యాలు కల్పించాలి. ఆమె పేరు మీద మళ్ళీ ఇంత ఫండ్ కథం. అర్రి పోర్రి ఏం లాభం లేదు. ఈ ఢిల్లీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినా, హైదరాబాద్ నుండి మన నాయకులు ఢిల్లీకి పోయినా తెలంగాణకే బొక్క. తెలంగాణకు వచ్చేది ఏం లేదు.